ఆ టైంలో నాకు 'బద్మాష్‌లు' రావటం, తర్వాత ఇది లీడ్ రోల్. ఇదేంటంటే ఇది నాకు కథ చెప్పినప్పుడు గూడా నాకేంటంటే ఆయన హీరో నువ్వు అని అలాంటివి చెప్పలేదు మేడం. అంటే ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఇది. మీరు చూస్తే 40+ ఉండే క్యారెక్టర్ ఇది యాక్చువల్‌గా. అవును. లైక్ ఇది మలయాళం ఇట్లా తమిళ్ టైప్‌లో తీస్తే అక్కడేందంటే హీరో, హీరోయిన్ అలాంటి అలా ఉండకుండా ఏముండదు. ఒక బట్ వాళ్ళు క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయితారు బాగా అసలు. కనెక్ట్ అవుతారు. సో, ఆ కైండ్ ఆఫ్ ఇక్కడ స్టార్ట్ చేశారు. అది గూడా ఆయన ఏదైతే నమ్మిండో నిజంగా అది వర్కౌట్ అయింది. చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి. ప్రతి ఒక్కరు అరే! బాగా తీశారండి. మేము రిలేట్ అవుతున్నాం ప్రతి క్యారెక్టర్‌కి. సిటీ వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతుర్రు. పల్లెటూరులో కనెక్ట్ అవుతుర్రు. అవును. మా క్యారెక్టర్స్ లాగున్నాయి. అరే! మావోడు మేము చూసినట్టే ఉన్నాయని. సిటీ వాళ్ళు చాలా కొత్తగా దాన్ని ఫీల్ అవుతారు. అరే! భలే చేస్తున్నారు ఈళ్ళు, బాగుంది కామెడీ బాగా చెప్తున్నారు. సో, అట్లా అదొక ఆ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే మనకొక అయితే ఇప్పటివరకు నేనేంటంటే 3 సీన్‌లు, 4 సీన్‌లు, 5 సీన్‌లు, 6 సీన్‌లు, ఒక్కో సినిమా ఒకటి సీన్‌లు, 2 సీన్‌లు, 3 సీన్‌లు ఇలాంటి క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాననమాట. మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్సే. బట్ లెంతీ రోల్స్ లేవు. ఈ కథ చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఛాలెంజింగ్ ఉంది. అండ్ ఫుల్ లెంత్ రోల్, లీడ్ రోల్. మన మామూలు బయట వాళ్ళ సినిమాలో హీరో అది అంటారు కానీ ఒక లీడ్ రోల్. సరే హీరో అంటే హీరో. అలాంటి నాకు మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఒకటి మంచిది ఫుల్ లెంత్ రోల్ దొరికింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానన్నమాట. ఎందుకంటే ఛాలెంజింగ్ రోలు అండ్ ఫినాన్షియల్‌గా మనకి అంటే చాలా హెల్ప్ అవుతది. అన్ని రకాలుగా మనకు బావుంటది అని చెప్పి అది ఒప్పుకొని చేయటం. అది ఈరోజు ఇంత ప్రమోషన్ చేయటం, ఇంత పెద్ద లాంచింగ్ జరగటం నాకు ఇంత పెద్ద రిలీజ్ జరగటం అనేది చాలా హ్యాపీ మేడం. అంటే సూపర్. ఇదంతా జరిగింది గూడా తరుణ్ భాస్కర్ గారు ఆ రోజు నాకు ఆ 'ఈ నగరానికి ఏమైంది అని ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఆయన 'రాముల' ఇవ్వడం వల్ల, 'క్రీడాకోల' ఇవ్వడం వల్ల వాటిని ప్రొఫైల్‌లో పెట్టుకొని నేను వేరే సినిమాలు చేస్తూ ఇవన్నీ ఒక 30 ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు రిలీజ్ అయినాయి. వెబ్ సిరీస్‌లు, సినిమాలు. సో, ఇదంతా ప్రొఫైల్ చూసి మనోడు ఇన్ని సినిమాలు చేశాడు. కెమెరా అన్నయ్య ఏదైనా భయం లేదు. లేకపోతే సినిమాలు చేసి మనకు అప్‌కమింగ్ యాక్టర్. మన డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. సో, ఇది రావడానికి ఇవన్నీ హెల్ప్ అయినాయి. అవన్నీ హెల్ప్ అవ్వడానికి ఆయన ఫస్ట్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ. సో, చాలా హ్యాపీ. ఇప్పుడు ఒక చిన్న లైఫ్ చేంజింగ్ మూమెంట్ చెప్తా మేడం. తరుణ్ భాస్కర్ గారు కలిసిన తర్వాత ఫస్ట్ ఆయన జూలైలో కలిశారు పెళ్లి చూపుల టైంలో. జూన్‌లో ఈ నగరానికి జూన్ 28 నా బర్త్‌డే. జూన్ 29 ఈ నగరానికి ఏమైనా రిలీజ్ అయింది. జూన్ 6 బద్మాసులు సినిమా రిలీజ్ అయింది లీడ్‌గా. అంటే జూన్‌లో అదే జూన్ నెలలో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నా ఫంక్షన్‌కి వచ్చారు. సో, అట్లా అంటే జూన్ అనేది చాలా లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఈ మంత్ జూన్ నెల అనేది చాలా హ్యాపీ అనమాట. ఇంకా మీ టైం యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్. ఇంకా టైం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. కాల్స్ వస్తున్నాయి, డిస్కషన్ జరుగుతుంది. చాలా మంది ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మీరు. అండ్ ఐ నో నాకు తెలుసు పాపం ఇప్పటి వరకు మీరు వెయిట్ చేశారు. అండ్ దీని తర్వాత ఇంకొక 4-5 ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో బట్ కానీ మాకు మీరు తెలుసు కాబట్టి ఎస్పెషల్గా లేదు మిమ్మల్ని పిలిచి చెయ్యాలి, అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి నేను అందుకనే పిలవడం జరిగింది. ఎస్పెషల్లీ మీరు తిరుపతి క్యారెక్టర్ బాగా రిలేట్ అయ్యారు. అది కూడా నాకు చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకు. నాకు బాగా నచ్చింది. మీకు ఆ రోజు నేను ఆన్లైన్ సైడ్ మన ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు కూడా నాకు ఆ క్యారెక్టర్ ప్రతిదీ నేను మీకు స్పెసిఫైడ్ నాకు ఇది నచ్చిందండి, ఇది నచ్చింది అని చెప్పాను. ఇప్పుడు కూడా నేను క్లియర్ గా చెప్పబోడానికి నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. అమ్మా ఇంకా వదిలేస్తే మేము నాకు వస్తుంది, ఫోన్ చేస్తున్నాడు. అవును. సో నాకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. ఎందుకంటే మీరు కూడా మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్ మీరు ఎంకరేజ్ చేయటం. మీడియా అంటే నాటే జోక్ కదా మేడం. ఎందుకంటే మీరు ఉంటేనే మాలాంటి వాళ్ళకు కూడా అంటే నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ లాగా మా ఎదుగుదలకు కానీ మీరు వన్ ఆఫ్ ద కారణం. మీరు మా సినిమాకి కానీ మాకు కానీ అండ్ మీరు ఆడియన్స్కి మాకు మధ్యలో బ్రిడ్జ్. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మా సినిమాని కానీ మా యాక్టర్స్ని కానీ ఇంకా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. అప్కమింగ్ వాళ్ళని కూడా, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా అండి మీ సినిమా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీరు చూడొచ్చు అసలుకి మహేష్ గారు అసలుకి అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా ఆయన బిజీ ఉంటారు. ఇప్పటికే లిఫ్ట్ చేయట్లేదు బేసిక్లీ. అంటే ఇంటర్వ్యూస్లో ఉండి అంత బిజీ ఉన్నారు. బట్ ఇంకా ఇంతకన్నా బిజీ అవ్వాలి. ఇంకా 18 మూవీస్ అంటే ఇంకో 8 మాటలు కాదు, ఇంకా 18 సినిమాలు ఇంకా రిలీజ్కి ఉన్నాయి. సో ఇంకా ఇంతకన్నా బిజీ అయిపోతారు ఆయన. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా ఈరోజు రీల్ చేయకుండా పంపించండి నేను. సో ఈ రీల్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా మహేష్ గారే వచ్చారు నాకు లక్ కొద్ది. సో ఈరోజు డెఫినెట్గా మహేష్ గారితో లేట్ అయినా సరే రీల్ మాత్రం చేసి పంపిస్తాము. సో ఆల్ ద బెస్ట్ అండి మహేష్ గారు. సో బద్మాషులు చూడండి వాళ్ళు థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా చూడండి. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఫుల్గా నవ్వుకుంటారండి. 100% షూర్. నేను చూశాను, బాగుంది కాబట్టి నేను మళ్ళీ సెకండ్ టైం పిలిచి మరీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. అది సినిమా అంతా రన్నింగ్ సక్సెస్లో ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూడండి BRK ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.